మే ఐ కమ్ ఇన్ సార్? ఏమ్రా దోసుగాడి పెళ్లికి పోయినట్టు మెల్లగా వచ్చినావేమో కాలేజ్కి. ఇప్పటి వరకు ఏం చేసినావురా? వేస్ట్ వెళ్ళు, పోయి కూర్చోపో. కాలేజ్లో జాయిన్ అయిన రెండవ రోజే క్లాస్కి లేట్గా వచ్చిన మహానుభావుడి పేరు నిఖిల్. అండ్ ఇతనే మన స్టోరీలో హీరో. వాడు చూడ ఎట్లున్నాడు, ముళ్ళపంది హెయిర్ స్టైల్ వేసుకుని వాడి అవతారం. నిఖిల్ని చూడగానే కోపంగా రగిలిపోతున్న అందాల రాక్షసి పేరు నిధి. సో మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది, నిధియే హీరోయిన్. అండ్ పక్కనే యావరేజ్గా ఉన్న అమ్మాయి కావ్య, తనే నిధి ఫ్రెండ్. ప్రతి అందమైన అమ్మాయి తను ఎప్పుడు యావరేజ్గా ఉండే అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎందుకో తెలుసా? బ్యూటిఫుల్గా ఉన్న అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తే తన అందానికి గుర్తింపు ఉండదు కాబట్టి. ఏంటి అలా అంటున్నావు? బానే ఉన్నాడుగా, వాడి హెయిర్ స్టైల్ వాడి ఇష్టం, నీకెందుకే? హలో, నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు నా ఫ్రెండ్వి, మూసుకొని విను. సర్లేదే. రే మావా, ఆ అమ్మాయి చాలా బాగుందిరా. ఎవరా తను? ఏం పేరు తనది? రే, నువ్వు వచ్చింది నిన్నే కదరా, అప్పుడే స్టార్ట్ చేసావా? చెప్పురా తన పేరేంటో. ఎలా అయినా చేసి ఈ రోజు తనతో మాట్లాడాలి. చెప్పు చెప్పు. ప్రతి లవ్ స్టోరీలో హీరో పక్కన ఒక ఫ్రెండ్ గాడు ఉంటాడు కదా. హీరోకి హెల్ప్ చేస్తూ వాడు రిస్క్లో పడతాడు. అదే వీడు. మనోడి పేరు ప్రణీత్. తన పేరు నిధి. బాయ్స్ తో అస్సలు మాట్లాడదు. నేను కాలేజ్కి వచ్చినప్పటి నుండి చూస్తున్నా, బాయ్స్ ఎవరితోనూ మాట్లాడదు. చాలా మంది మాట్లాడడానికి ట్రై చేశారు, కానీ ఆహా, అంత అందమైన అమ్మాయికి ఆ మాత్రం ఉండాలిలే. సో ఎవరితోనూ మాట్లాడదు అంటావు, అంతే కదా? అవునురా, మన బాయ్స్ లోనే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తనకి. రే ప్రణీత్, థ్యాంక్స్ రా. సరే చూద్దాం ఎలా మాట్లాడదో, నేను కూడా చూస్తా. రే అఖిల్, లేరా? ఏం చేస్తున్నావురా నువ్వు? క్లాస్ వింటున్నావా లేదా? సరే, నేను ఇప్పటి వరకు ఏం చెప్పానో చెప్పురా నువ్వు. అంటే సార్, అది అమ్మాయిని చూస్తున్నా సార్. ఏంట్రా విధవా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? చెప్పురా ఏం చెప్పాను. వేస్ట్ ఫెల్లో, కూర్చో. వీడు బీటెక్ కి ఎక్కువ, ఎంటెక్ కి తక్కువగా ఉన్నాడే. అసలు ఎందుకు వస్తాడో ఏమో కాలేజ్కి. పోనీలేవే, వాడి గురించి మనకెందుకు. సరే పద, టైం అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, రండి రండి, మీకోసమే ప్లేస్ ఆపాను. అందంగా ఉన్న అమ్మాయి చుట్టూ ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు లవ్ చేయడం కామన్. అందులో మనోడు ఒకడు, పేరు నరేష్. ఇతను కూడా మన స్టోరీలో హీరోనా అని మీకు డౌట్ రావచ్చు, కానీ కాదు. మనోడు స్టోరీలో ఒక క్యారెక్టర్ మాత్రమే. స్టోరీ ఇతనిది కాదు. ఇంతేనా, ఇంకా ఎవరిని అయినా ఇంట్రడ్యూస్ చేసేది ఉందా అని మీరు అడగొచ్చు. ఇంకా ఉన్నారు, కానీ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తే మీరు ఇరిటేట్ అవుతారు, అందుకే చేయట్లే. లేదు, వెనకాల ఒక్కరే ఉన్నారు కదా, నేను వెళ్ళి వెనకాల కూర్చుంటాను, మీరు ముందు కూర్చోండి. వీడెవర్రా బాబు, అడ్డగాడిదలాగా అడ్డంగా నిల్చున్నాడు. తమ్మి జర వెనక కోరాదు. ఊరిని ఈడు కదిలేలా లేడు కదా. సరేలే. హలో అండి, ఇంతకీ మీరు ఏ బ్రాంచ్? మిమ్మల్ని ఎప్పుడు కాలేజ్లో చూడలేదు. మాది మా బ్రాంచే లేండి, మీకెందుకు? అయినా వెనక కూర్చుంటా అని చెప్పి ముందే తగలడ్డారండి. అబ్బో, మీరు బాగా జోక్స్ వేస్తున్నారండి. మీ ఫ్రెండ్ కి మాటలు రావా ఏంటి? అప్పటి నుండి సైలెంట్ గా ఉంది. తను ఇవాళ బస్ లో మౌనవ్రతం పాటిస్తా అని మొక్కుకుందంట, అందుకే మాట్లాడదు. ఇదే మొక్కురా బాబు, ఓన్లీ బస్ లోనేనా? మంచి మంచి కట్టుబాట్లు. పదవే, వీడితో మనకెందుకు, మన స్టాప్ వచ్చింది, దిగుదాం పద. హే, అప్పుడే వెళ్ళిపోతున్నారా? కాసేపు కూర్చోవచ్చు కదా. హే, రండి రండి, మీకోసమే ఈ సీట్ ఆపాను. మా గురించి అంత స్పెషల్ గా కేర్ ఎందుకు తీసుకుంటున్నట్టు? కొందరిని చూస్తే స్పెషల్ గా అనిపిస్తారులే. మీరు కూర్చోండి. అబ్బచ్చా, చాలా ఎక్స్ట్రా ఉన్నాయి నీ దగ్గర. థ్యాంక్ యూ. హే నిధి, డాన్స్ మస్తు చేసినావు తెలుసా, ఫిదా అయిపోయినా. అవునా, థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్స్ నిధి మాట్లాడినందుకు. అంటే ఆ నరేష్ నీతో మాట్లాడడానికి తెగ ట్రై చేస్తున్నాడు, డైలీ బస్ లో సీట్ ఆపుతున్నాడు, కేర్ చూపిస్తున్నాడు, లవ్ చేస్తున్నాడు అంటావా? హే, లవ్వు లేదు కొవ్వు లేదు, నీకు తెలుసుగా. అలాంటి వాటి జోలికి నేను వెళ్ళను అని. అయినా మా ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలుసు కదే, ఇంకా లవ్ అంటావు.
లవ్ చేసేంత ధైర్యం నాకుందా? అది జరగని పనిలే. అబ్బో చూద్దాం చూద్దాం ఏమవుతుందో. ఓకే బాయ్, వెళ్దాం పద. హే పోవే. సరే మరి బాయ్. రేపు మార్నింగ్ టైంకి రా, లేట్ చేయకు, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు హాఫ్ అన్ అవర్ మాత్రమే క్లాస్ తీసుకొని వెళ్ళిపోతాను. జాగ్రత్తగా వినండి, ఓకేనా? హాఫ్ అన్ అవర్ కూడా ఎందుకు సార్? సప్పుడుదాకా ఇప్పుడే వెళ్ళండి. ఎవర్రా వాడు వేస్ట్ ఫెల్లో? టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు సార్? తొందరగా చెప్పి వెళ్ళండి. నీ అబ్బా ఆపరా నువ్వు. ఓకే స్టూడెంట్స్, ఇవాళ టాపిక్ ఓవర్. హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? అర్ధ గంట అయిపోయి గంట అవుతుంది సార్. వావ్ నిధి, పంచ్ అదిరింది తెలుసా? నాకు తెలుసులే. నువ్వు నవ్వుతే బాగుంటావు నిధి. అవునా? సరే పని చూసుకో వెళ్ళి. కాంప్లిమెంట్ ఇస్తే తిడతావేంటబ్బా? ఏసావులే. హాయ్ నిధి. హాయ్ హాయ్. ఏంటి సంగతులు ఇవాళ క్లాస్లో? ఏంటా, ఒకడొచ్చి నాకు ప్రపోజ్ చేశాడు. వాని చెప్పు తీసుకుని కొట్టాను. సోరీ సిస్టర్ అని వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఓకే ఓకే, అర్థమైంది నిధి. బాగా ఇచ్చావే వాడికి. పాపం వాడి ఫేస్ చూడు కదా. వాడికి అలాగే అవ్వాలి. అబ్బా దర్శనం బాగైంది కదే. ఇక్కడ కూర్చుందామా కాసేపు? అవునవును, కాసేపు కూర్చుందామే ఇక్కడ. ఏ హాయ్ ప్రణీత్, నిఖిల్, మీరేంటి ఇక్కడ? ఏ హాయ్, ఇప్పుడే వచ్చాం. మీరెప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము అప్పుడే వచ్చాం. దర్శనం కూడా అయిపోయింది. దేవుడి దర్శనం కోసం వస్తే దేవత దర్శనం అయ్యింది. అబ్బో అవునా? సరే సరే వెళ్ళరండి మీరు. హే, మాతో పాటు మీరు కూడా రావచ్చు కదా లోపలికి. లోపలికి రాములే కానీ ఇక్కడే వెయిట్ చేస్తాం. వెళ్ళరండి. ఓకే ఓకే, వెయిట్ చేయండి ప్లీజ్. వెళ్ళకండి, త్వరగా వచ్చేస్తాం. వెళ్ళరండి వెళ్ళరండి. ఓకే వెళ్ళండి. ఏంటయ్యే నిఖిల్, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వాడి మాటల్లో ఏదో తేడా కొడుతుంది. మనలో ఎవరి గురించో మాట్లాడుతున్నాడు. నాకేం తెలిసే, నన్ను అడుగుతున్నావు? నీకెంత తెలుసు? నాకు కూడా అంతే తెలుసు కదా. వాళ్ళు రాని, ఇవాళే కనిపెట్టేస్తా వాడన్నది ఎవరి గురించో అని. వావ్, ఇంత పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ. వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. హాయ్ నిధి. హే, నువ్వేంటి ఇక్కడ? నా వెనకాల ఎందుకు వస్తున్నావు? నిధి, నీకొకటి చెప్పాలి. ఏంటి, కొంపదీసి ఐ లవ్ యూ చెప్తాడా ఏంటి? ఏంటి, ఏం చెప్పాలి? చెప్పి తొందరగా వెళ్ళిపో ఇక్కడి నుండి. నిధి, నువ్వు ఈరోజు చాలా బాగున్నావు తెలుసా? ఏంజిల్ లాగా కనిపిస్తున్నావు నాకు. అవునా? సరే మంచిది, వెళ్ళు ఇక్కడి నుండి. సారీ, ఏమనుకోకు. చెప్పండి, ఇంకేంటి విశేషాలు? ఈ రోజు ఏంటి మీరు స్పెషల్ గా టెంపుల్ కి వచ్చారు? ఏంటి, టెంపుల్ కి మేము రావద్దా? ఓన్లీ మీరే వస్తారా? అంటే తమరికి టెంపుల్ కి వచ్చే అలవాటు కూడా ఉందా అని అడుగుతుంది కదే. అంటే ఏమనుకుంటున్నావు? నాకు భక్తి ఉండదా? రే వినయ్, నువ్వు ఆపురా బాబు. నీ భక్తి గురించి నాకు తెలుసులే. అయినా గుడిలోకి మనుషులు మాత్రమే వస్తారనుకున్నా, కానీ ఈ రోజే అర్థమైంది దేవత కూడా వస్తది అని. అబ్బో నిఖిల్, బానే మాట్లాడుతున్నావు. ఎవరి గురించిరా? కావ్య, నీ గురించి కాదులే. బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు బెస్ట్ ఫ్రెండ్. పోరా ఇక్కడ నుండి. హే నిఖిల్, కొంచెం వాటర్ తీసుకొస్తావా? నాకు దాహంగా ఉంది ప్లీజ్. ఏహే చల్, నేను వెళ్ళను, నువ్వే వెళ్ళి తెచ్చుకోపో. ఏంటి నిఖిల్ అలా చేస్తావు? వెళ్ళి తీసుకోవచ్చు కదా. నేను వెళ్ళను అని చెప్పాను, కావాలంటే మీరు తెచ్చుకోండి వెళ్ళి. హే, తీసుకురాపో కదా వెళ్ళి. హే నిధి, నువ్వు చెప్పినాక వెళ్ళకుండా ఉంటానా? ఖచ్చితంగా వెళ్తాను. జస్ట్ వెయిటే. ఇదిగో నిధి వాటర్, తాగేసే. రే నిఖిల్, అడిగింది నేను, తను కాదు. వాటర్ నాకివ్వు. నీకోసం అయితే అస్సలు తీసుకురాలేదులే. ఓకే, నేను వెళ్తాం మరి. ఏమనుకోండి. ఏంటి సంగతి? ఏం నడుస్తుంది నీకు నిఖిల్కి మధ్య? ఏంటి నడిచేది? పిచ్చి పిచ్చిగా మాట్లాడాలంటే సంపుతా. చూడలేదనుకున్నావా, వినలేదనుకున్నావా? నువ్వు బాగున్నావని కాంప్లిమెంట్ ఇవ్వడం, నీ వెనకాలే తిరగడం. మేమంతా ఎంత చెప్పినా వాటర్ తీసుకురాలే కానీ నువ్వు ఒక్క మాట అనగానే తెచ్చాడు. ఏంటి దాని అర్థం? ఏంటి అర్థం? ఏంటి చెప్పు, నువ్వు చెప్పు ఏంటి? అబ్బా, నీకు మాత్రం అర్థం కాలేదా? ఎందుకు అన్ని తెలిసి కూడా తెలియనట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అరే నేనేం చేశాను అసలు? నువ్వేం మాట్లాడుతున్నావు?
వాడు పక్కా నిన్ను లవ్ చేస్తున్నాడు, నాకు అర్థమైంది. అబ్బచ్చా, అవునా? నీకు అర్థమైందా? ఏడ్చావులే, నడువు ఇంటికి. హే సుష్మా, పదవే. నేను ఎవ్వరికి పడను, గుర్తు పెట్టుకో. బాయ్.